రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో చెరువు భూములు మాయమైపోతున్నాయి. గతంలో 29 ఎకరాలున్న పెద్ద చెరువు ప్రస్తుతం కబ్జాలకు గురై సగానికి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో కొన్ని నిర్మాణాలకు అధికారులే పర్మిషన్ ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు, రోడ్ల నిర్మాణాలు చేశారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాల్లో స్థానిక నాయకులు అక్రమ కట్టడాలు నిర్మించారని ఆరోపించారు. చెరువులను కబ్జా చేసినప్పుడు, అక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినప్పుడు అధికారులకు అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉందని తెలియదా అని స్థానికులు ప్రశ్నించారు. 30 ఏళ్లుగా పన్నులు కడుతూ కరెంటు బిల్లులు కడుతున్నప్పుడు అధికారులకు ఈ విషయం తెలియదా అని నిలదీశారు. అక్కడ ఉంటున్న ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఏదైనా చూపిన తర్వాతనే అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. వాళ్ళు ఇంతకుముందు వెంచర్లు వేసిన వాళ్ళని అడగాలి. ఇప్పుడు వాళ్ళ తర్వాత వచ్చి పాపం కొన్నారు, అక్కడక్కడ ఎంక్రోచ్ అయింది, 100% ఎంక్రోచ్ అయింది. ఇప్పుడు దాన్ని ఎవరిని అడుగుదాం? ఇప్పుడు గవర్నమెంట్ చెప్పడం కరెక్టే, వాళ్ళు అధికారుల పర్మిషన్ ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యమా, ఇప్పుడు ఇక్కడ కొన్న వాళ్ళ నిర్లక్ష్యమా? మనం అది గమనించాలి ఫస్ట్. ఊరికైనా ఇప్పుడు వాళ్ళు వచ్చిరని ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు జరిగింది గత 30 ఏళ్ళ నుండి జరుగుతున్న తంతిది. ఇప్పుడు వాళ్ళని 30 ఏళ్ళ నుండి ఉన్న వాళ్ళని ఎలగొట్టడం న్యాయమా? ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఈ జీవోని తీసుకొచ్చి వీళ్ళందరినీ ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అంత కొలవటం కట్టు కాదు. అది కట్టు చూసుకొని ముందుకు పోతే బాగుంటుంది. ఫస్ట్ ఉన్న వాటికి ఉన్న బౌండరీస్ ఫిక్స్ చేసి తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి ఫాలో కావాలి. ఇప్పుడు ఆల్రెడీ పాత ఎప్పటి నుండో ఉండి ట్యాక్సీలు కట్టుకొని పర్మిషన్లు తీసుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళకు ఏంటంటే వాళ్ళకి ఏదైనా కంపెన్సేషన్ ఇమ్మీడియట్గా తీయాలనుకుంటే వాళ్ళకి ఏదైనా న్యాయం చేసిన తర్వాత తీయండి. చెరువు కబ్జాలు చేయడం మంచిది కాదు. కబ్జాలు చేసిన భూములకు మీరు పర్మిషన్ కూడా ఇవ్వడం మంచిది కాదు. అది ఎందుకంటే కబ్జాలు చేసుకుంటూ పోయిన భూములకు పర్మిషన్ ఇచ్చే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం వాళ్ళు అడ్డగోలుగా కట్టుకుంటూ పోతూ ఉంటారు. పోయినా వాళ్ళు కట్టుకుంటే వాళ్ళంతలో పోతూనే ఉంటారు, కానీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు లేని వాళ్ళు ఎక్కడ ఒక భూమి కొనాలంటే ఇప్పుడు నేను భూమి అమ్ముకొని కొన్నాక దానికి పర్మిషన్ కావాలంటే జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు ఇయ్యరు. ఉన్నోళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎవరికో ఇస్తారు వాళ్ళు అటు పెరుగుతూ పోతారు. ఉన్నోళ్ళకు ఎంత ఇబ్బంది. ఇట్లా చేయడం మంచిది కాదని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు చేసిన పని కూడా మంచి పనే. ఎందుకంటే ఇటువంటి భూములకు ఇంకోసారి ఎవరికి అవకాశం లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. మన్సూరాబాద్ పెద్ద చెరువు, ఇది మొత్తం పెద్ద చెరువు. ఇది లేఅవుట్లో ఇప్పుడు పెద్ద తాత మాకు తెలిసిన అందరూ చెప్పి 45 ఎకరాలు అని లేఅవుట్ చెప్పారు. ఇది నేను బలరు కాస్తా, నేను ఇక్కడనే ఉంటాం. మేము ఎక్కడ మీ ఊరు మా తాతలు పుట్టిన ఊరేది. మా 45 ఎకరాలు లేఅవుట్ 45 ఎకరాలు ఉంది. మీకు అది 40-30. ప్రభుత్వం చెరువులను కాపాడేందుకు తీసుకొచ్చిన నిర్ణయం బాగుంది, కానీ పేదలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ప్రజలు అంటున్నారు. ఇక ఇందుకు సంబంధించి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. మన్సూరాబాద్ పెద్ద చెరువు దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు ఈరోజు ఈ చెరువు పరిస్థితి చూస్తే సగానికి సగం ఆక్రమితకు గురి అయిపోయింది. ఇక్కడ ఇంతకుముందు చాలా పెద్ద ఎత్తున ఉండేదని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం చూస్తే చుట్టుపక్కల ఏ ప్రాంతం చూసినా చుట్టూ బౌండరీస్ కట్టుకొని మరి షెడ్లు వేసుకొని ఆక్రమించడానికి గురి అయిపోయింది. ఎక్కడ చూసినా ఇల్లు కట్టుకోవడం ఉన్నారు. ఇంటికి రోడ్డు సౌకర్యం లేకుండా ఇల్లు కట్టుకొని ఈ యొక్క ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నారు. ఇక్కడ ఈ స్థానికులు ఏమని కోరుతున్నారంటే వర్షం నీరు వస్తే వర్షం నీళ్లు చెర్లకు పోవాల్సింది పోయి ఇళ్లకు వస్తుందని చెప్పి వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సర్కార్ చేస్తున్న మంచి పనులను మరి ఇక్కడ ఈ చెరువు కూడా మరి దృష్టి పెట్టి వీలైన త్వరగా మాకు ఈ యొక్క కబ్జాల కోర నుంచి విడుదల దయచేయాలని చెప్పి ఇక్కడ స్థానికులు కోరుకుంటున్నారు.